భారతదేశ మత్స్య పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేని ప్రగతి. గత 10 సంవత్సరాల్లో 38,572 కోట్ల పెట్టుబడితో చేపల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 184.02 లక్షల టన్నులు సాధించబడి 60,523.89 కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఫలితంగా 74.66 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయి. ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు 3,040.87 కోట్ల మేర పెట్టుబడి కదిలించబడింది. దేశవ్యాప్తంగా 66 పెద్ద ఫిషింగ్ హార్బర్లు, 50 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించబడ్డాయి. 1 లక్ష మత్స్య నౌకలపై ట్రాన్స్పాండర్లు అమర్చబడ్డాయి. ఇది సముద్ర ఆహార భద్రతలో విప్లవాత్మక మార్పు. అంతేకాక 6 లక్షల మంది మత్స్యకారులకు జీవనోపాధి అందించబడింది. 32.16 లక్షల మంది మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందగా 21 లక్షల మందికి పైగా ప్రయోజనదారులు నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పై నమోదు అయ్యారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY ద్వారా గ్రామీణ అభివృద్ధి నుంచి సాంకేతిక మార్గాల్లోనూ మత్స్యరంగం పరుగులు తీస్తోంది. భారతదేశానికి ఇది నీలి విప్లవం ప్రారంభం మాత్రమే.